శ్రీమంతుడి సినిమా కథ వివాదానికి సంబంధించిన కేసులో హీరో మహేష్ బాబు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని నాంపల్లి కోర్టు స్పష్టం చేసింది. తాను రాసిన చచ్చెంత ప్రేమ నవలను కాపీ చేసి శ్రీమంతుడి సినిమా తీశారంటూ రచయిత శరత్ చంద్ర గతంలో నాంపల్లి కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. ఫిర్యాదును స్వీకరించిన న్యాయస్థానం మహేష్ బాబు, దర్శకుడు కొరటాల శివ, ఎర్నేని శివ కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ చేసింది. ఈ కేసులో వ్యక్తిగత హాజరు నుంచి హైకోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో తనకు బదులు మరొకరు హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలంటూ మహేష్ బాబు నాంపల్లి కోర్టును కోరారు. అయితే మహేష్ బాబు అభ్యర్థనను నిరాకరించిన కోర్టు వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. నిర్మాత ఎర్నేని శివకు మరోసారి సమన్లు జారీ చేసింది. ఆ రోజు చెప్పాను, ఈ రోజు 99 ఛానల్ ద్వారా కూడా చెప్తున్నది ఏంటంటే, ఒక రైటర్కి తన పేరు రావాలని కోరుకుంటుంది, అది స్క్రీన్ మీద. పైగా ఇది మేము ఒక ప్రొడ్యూసర్కి ఇచ్చిన స్క్రిప్టు, వాళ్ళు నష్టపోయి ఉంటారు. వాళ్ళ దగ్గర ఎంత కొంత మా దగ్గర అమౌంట్ ముట్టిందంటే మేము ఆ మేర కమిట్మెంట్తో ఉండాలి. పోరాట కాదా దీన్ని మొత్తాన్ని కిల్ చేసేసి మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు సినిమా తీసేసుకుంటే అసలు మా మూల రచనకి అన్యాయం చేసినట్టుగా, ద్రోహం చేసినట్టు కాదు. ఇది మేము ఎవరికి చెప్పుకోవాలా ఇది ప్రశ్న? ఇప్పుడు మమ్మల్ని తీసుకోమంటారు. ఆయన అన్నాడు శివ గారు, మా స్క్రిప్ట్ వేరు, మళ్ళీ ఆయనే ఫోన్ చేసి కత్తి సినిమాకి మీకు పోలికలు ఉన్నాయండి అని శివగారు స్పష్టంగా చెప్పారు. నేనేమంటానంటే, కత్తి సినిమాకి నేను చూడలేదు, ఆయన నాతో 1.5 year బ్యాక్ నాతో మాట్లాడారు కదా, నేను చూడలేదు. నేను చూడని దాని గురించి ఎందుకు మాట్లాడతాను? పైగా కత్తి సినిమా ఇప్పుడు నేను చూసా, దానికి సంబంధించి స్క్రిప్ట్ ఏంటో డైరెక్ట్గా ఊరి పేరుతో సహా వాడినప్పుడు ఇది నా స్క్రిప్ట్ అనుకోవాలా, కత్తి సినిమా నా స్క్రిప్ట్ అనుకోవాలి? ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? దిస్ ఇస్ నాట్ రైట్ వే కాదు కదా, పక్కా ఆలోచించే విధానం కాదు కదా. తప్పు చేస్తే తప్పును ఒప్పుకోండి. తప్పును ఒప్పుకున్నవాడు మహాత్ముడు, తప్పు చేసేవాడు దొంగే అవుతాడు. For more updates, please subscribe 99 TV Telugu.